అమృతలూరు మండల పరిధిలోని గోవాడ గ్రామానికి చెందిన ప్రముఖ అంతరిక్ష పరికరాల సరఫరా చేస్తున్న టెక్నాలజీ చైర్మన్ అండ్ మేనేజింగ్ డైరెక్టర్ పావులూరి సుబ్బారావు నేతృత్వంలో వారి తల్లిదండ్రులు శివరామకృష్ణయ్య అమ్మేయమ్మ పేరిట గత నెల 13వ తేదీన ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహించారు. ఈ వైద్య శిబిరంలో 322 మందికి కంటి పరీక్షలు నిర్వహించారు. మండల కేంద్రమైన అమృతలూరులో ఎన్టీఆర్ కమ్యూనిటీ భవనంలో గూడవల్లికి చెందిన ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్య విజ్ఞాన సంస్థ ఆధ్వర్యంలో గత నెల 13వ తేదీన జరిగిన వైద్య శిబిరంలో 322 మందికి కంటి వైద్య పరీక్షలు నిర్వహించారని మాజీ ఎంపీపీ మైనేని రత్నప్రసాద్ అన్నారు. ఈ కార్యక్రమంలో శుక్రవారం గోవాడ గ్రామంలోని ఎన్టీఆర్ కమ్యూనిటీ భవనంలో కంటి వైద్య పరీక్షలు నిర్వహించి 50 సంవత్సరాలకు పైబడిన 182 మందికి పావులూరి సుబ్బారావు ఆర్థిక సహాయంతో ఉచితంగా కళ్లజోళ్లు పంపిణీ చేయడం జరిగిందని ఆయన తెలియజేశారు. గ్రామ అభివృద్ధికి ఆయన అందించే సహాయ సహకారాలు మరువలేనివన్నారు. కార్యక్రమంలో విశ్రాంత ఇంజనీర్ ఉప్పల సాంబశివరావు, మాజీ సర్పంచ్ మండవ రమేష్ కుమార్, పావులూరి వెంకటకృష్ణయ్య, భాను, అల్లంశెట్టి సాంబశివరావు, దొప్పలపూడి సుధాకర్, ఎల్వి ప్రసాద్ నేత్ర వైద్యశాల సిబ్బంది దామర్ల సరళ, నక్క రాంబాబు, కంచర్ల శివప్రసాద్, రేమాళ్ల సుబ్బారావు తదితరులు పాల్గొన్నారు. ఈ మండలంలో ఎల్వి ప్రసాద్ గారి హాస్పిటల్ పెట్టిన తర్వాత పెద్ద క్యాంపు జరిగింది. ప్రాంతంలో ఎక్కడూ లేదు. మరి ఇటువంటి క్యాంపు జరిగి 182 మందికి కలజోడు. ముందు 60 సంవత్సరాలే అనుకున్నారు, తర్వాత 50 సంవత్సరాల పైన అన్నారు. తర్వాత వచ్చిన వాళ్ళందరూ కూడా చుట్టుపక్కల గ్రామాల వారికి కూడా మరి దీంట్లో మరి కలజోడు ఇవ్వటం. మరి దీనికి ప్రముఖంగా పావులూరు సుబ్బారావు గారు, వారి తల్లి గారు, తండ్రి గారు శివరామకృష్ణ గారు, అమ్మమ్మ గారి పేరు మీదుగా ఇవ్వటం చాలా సంతోషకరం. మరి ఇందాక ఈ తల్లికి కూడా కార్యక్రమం అంటే ఆయన హైదరాబాద్లోని పాపం వారి సంపాదించి సొంత గ్రామం కాబట్టి ఇవ్వాలనే ఉద్దేశంలో ఇచ్చారు. కానీ దాన్ని సద్వినియోగం చేసింది ఉప్పల సాంబశివరావు గారు. ఉప్పల సాంబశివరావు గారు కూడా గ్రామానికి ఏం చేస్తే బాగుంటుంది అని ఎప్పుడు తగతగలాడుతుంటారు. వారికి ఎప్పుడైనా వెళ్ళి హాస్పిటల్కి వెళ్ళి వాళ్ళ పేరు చెప్పేసి ఆపరేషన్ చేయించుకోవచ్చు అన్నమాట, ఎవరైనా సరే. సో అలా కాకుండా మిగిలిన మీకేమన్నా డౌట్స్ ఏమన్నా కావాలంటే మన సరళ గారు చెప్తారు. ఈ కార్యక్రమంలో ఎల్వి ప్రసాద్ గారి తరఫున సరళ గారు ఫస్ట్ నుంచి మాతో ఉంటూ అన్ని కార్యక్రమాలు ముందుండి చేతులు బాధలో ఉంటూ చక్కగా సహకరించి చేశారు. ఈరోజు తను ఒక్కటే అక్కడి నుంచి వాళ్ళ కొలిగ్తో తను ఒక్కటే తను వచ్చి అరేంజ్మెంట్స్